ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 17వ అధ్యాయము. వీరబ్రహ్మేంద్ర స్వామికి మహిమలు ఉన్నాయో లేదో అని పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు నవాబును ఉద్దేశించి ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువును చూడటమే నీ ఉద్దేశమని నాకు అర్థమైంది. అది చూసే వరకు నీకు నాపై కలిగిన సందేహం తొలగిపోదు, అవునా అని అడిగారు స్వామి. నవాబు అవును అని సమాధానం చెప్పాడు. వీరబ్రహ్మం గారు 4 వైపులా డేరా కట్టించి గుర్రం గర్భంలో ఉన్న పిల్లను బయటికి తీసి నవాబుకు చూపించారు. నవాబు దాన్ని తన చేతులతో అందుకొని తెర బయటికి తీసుకెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు. అది బ్రహ్మంగారు వర్ణించినట్లే చిత్రమైన గుర్తులు కలిగి ఉంది. తిరిగి బ్రహ్మేంద్ర స్వామి ఆ గుర్రపు పిల్లను గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు. ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మేంద్ర స్వామి మీద నమ్మకం పెరిగింది. తనకు భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు. స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానాన్ని బోధించటము. నేను శ్రీ వీరభోజుండనే ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేసరికి దుష్ట శిక్షరక్షణకై మళ్ళీ వస్తాను. ఈ లోపుగా సంభవించే కొన్ని పరిణామాలు తెలియజేస్తున్నాను, విను. ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటం వల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనము. 4 వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు. 5972 సంవత్సరము దాతనామ సంవత్సరము మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటి దూపాటిలోనూ కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీన్ని నిరూపించుకోవటం కోసము తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మళ్ళీ ముత్తైదువులవుతారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడే నిలుస్తాడు. అతడిని ప్రపంచమంతా కీర్తిస్తారు. ఇది మహాత్మా గాంధీ గురించి చెప్పిన జ్యోతిష్కమని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను జ్యోత్స్యంలో ఏ విధంగా అయితే మహాత్మా అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసిందే. విదేశీయులు కూడా ఆయనను మహాత్మా అనే పేరు మీద సంబోధిస్తారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. దక్షిణ ప్రాంతంలో 5 తలల మేకపోతు పుడుతుందని పంది కడుపున ఏనుగు పుడుతుంది. ఇలాంటి వింతలు ఇప్పటికీ చాలా జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పిల్లలు పుట్టటము, ఇతర అనేక జంతువులు వికృత రూపంలో పుట్టటము మనం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాము. బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు జాజిపూలు పూస్తాయి. గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనం చేసుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్టణం వెళ్తారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను. 4 నిలువుల ఎత్తుగల అజానబాహులు వచ్చి మేమే వీరభోగ వసంతురాయలమని చెప్తారు. నిజమైన భక్తులు ఈ మాటలు నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు. మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరులు, అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారు నేనే అని భ్రమపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 17వ అధ్యాయం సంపూర్ణం.